ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ప్రార్థన చేసి 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 దేవుడు ఎప్పుడు జవాబిస్తాడు అని మీరు అలసిపోతున్నారా? మీ చుట్టూ అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు మీ బలహీనతలే చూస్తుంటారు. ఎప్పుడు బలహీనపరిచే వ్యక్తులతోనే మీరు ఉండి ఉంటారు. దాంతో విసిగిపోయి ఏంటి దేవా అని అనుకుంటుంటే ప్రియులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్న ఈ సంఘటన మనకి ఆధ్యాత్మికంగా బలాన్ని చేకూరుస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుండి 43 వచనాలు మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ యాయీరు అనే ఒక్క వ్యక్తిని మనం చూస్తున్నాం. పాలకుని ప్రార్థన అని బైబిల్లో హెడ్డింగ్ చూస్తున్నాం మనం. ఈయనెవరు అంటే మందిరపు అధికారి. వాక్యం పలుకుతా ఉంది, ఆయన ప్రార్థనా మందిరపు అధికారి అయిన యాయీరు అనువాడు ఒకడు వచ్చి ప్రభు పాదాల మీద పడ్డాడంట. పడి చెప్తున్నాడంట, అయ్యా నా కుమార్తె మరణావస్థలో ఉంది, వచ్చి నువ్వు నా కుమార్తెను స్వస్థపరచు, ఆ బాలికపై మీ హస్తములుంచి ఆమెను స్వస్థపరిచి జీవింపజేయమని చెప్పి ఆ అధికారి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ వ్యక్తి ఎవరు అని మనం చూస్తే ప్రార్థనా మందిరపు అధికారి ఆయన. అంటే సమాజ మందిరములో ఒక అధికారిగా ఉన్నవాడు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, మతాధిపతి. ప్రియులారా, ఇటువంటి ఒక వ్యక్తి అంటే అన్నీ ఉన్నా ఆయన పరిస్థితి ఏమిటి అంటే ఆయన వేదనలో ఉన్నాడు. ఆ వేదన ఏంటంటే తన కుమార్తె మరణావస్థలో ఉన్నది, ఒక శ్రమ, కన్నీరు. అందుకే మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, ఆయనకున్న ఆ విశ్వాసము ప్రభు దగ్గరికి నడిపించింది. మనం చూస్తే మతాధికారులు ఎవరు కూడా యేసుప్రభు మాటలకి విధేయత చూపించలేదు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడలేదు ప్రియులారా. కానీ వాక్యం ఏం పలుకుతుంది అంటే, నీ శ్రమ ఏదైనా ఉన్నా సరే, ఏ శ్రమ అయినా పర్వాలేదు, ఆ శ్రమలో నువ్వు ఎట్లా స్పందిస్తావు అనేది దేనిపైన ఆధారపడి ఉందంటే ఒక మనిషికి ఉన్న విశ్వాసం పైన అది ఆధారపడి ఉంది. అంటే ఒక మనిషికి ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని బట్టే పరిస్థితులలో ఆ మనిషి స్పందిస్తాడు. ప్రియులారా, నీకు విశ్వాసం లేకపోతే నీకు కలవరం కలుగుతుంది, నీకు భయం కలుగుతుంది, దేవుని వదిలేయాలనిపిస్తుంది, నాకెందుకు ఈ జీవితం అనిపిస్తుంది. కానీ ఈయనని మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన విశ్వాసం ఆయనని ప్రభు దగ్గరికి చేర్చింది. ఈరోజు ప్రియబిడ్డ, నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు అని ఒక ఆలోచన చెయ్యాలి. ఒక ప్రశ్న మనకు మనం వేసుకోవాలి, ఎక్కడున్నాం, మన విశ్వాసం మనని ఎక్కడికి నడిపిస్తుంది అని మనం ఆలోచించాలి. ఈ యాయీరు వచ్చి యేసుప్రభు పాదాలపైన పడ్డాడు, మనుషులందరి ముందు. ఒక అధికారి, ఒక మతాధికారి. ప్రియులారా, అంటే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఎందుకు శ్రమలు కలగజేస్తాడు, ఇబ్బందులు కలగజేస్తాడంటే మనలో ఉన్న ఆ అహముని కూడా విడిచిపెట్టి ప్రభు దగ్గరికి చేరాలని దేవుడు కోరుకుంటాడండి. అంటే కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు మనని మనం తెలుసుకోవడానికే వస్తూ ఉంటాయి. అంటే ఆ గర్వం వదిలిపెట్టేసి నేనేదో అధికారిని కదా, నాకు అన్నీ తెలుసు కదా, నేనే బోధకుని కదా అని అనుకోకుండా ఈ యాయీరు ఎక్కడికి వచ్చాడు అనంటే యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలపైన పడి అంటున్నాడు, అయ్యా నా కుమార్తెను స్వస్థపరచు, అవస్థలో ఉంది అని చెప్పి ఆయన ప్రభు పాదాల మీద పడడం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక అద్భుతం జరగాలంటే అద్భుతం జరగడానికి ముందు విశ్వాసం ఉండాలి. అంటే విశ్వాసం ఉంటేనే అద్భుతం జరుగుతుంది. అందుకే 23వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుంది అంటే, యేసుప్రభు దగ్గరికి ఈ యాయీరు వచ్చాడు, తన ఇబ్బందిని చెప్పుకుంటున్నాడు. కానీ మనం ఏం చూస్తుంటున్నామంటే ప్రియులారా, అక్కడ ఒక ఆలస్యం జరుగుతూ ఉంది. ఈ బాలిక ఇంట్లో ఉంది, యాయీరు వచ్చి యేసుప్రభుతో చెప్తున్నాడు. ఆ మార్గ మధ్యంలో అంటే యాయీరు చెప్పగానే యాయీరుతో పాటు యేసుప్రభు లేచి నడిచి వెళ్తూ ఉంటుండగానే మార్గ మధ్యలో ఒక సంఘటన జరిగింది. అదే రక్తస్రావ రోగి స్వస్థత మనం చూస్తున్నాం. ఆమె స్వస్థపరచబడము, అలాగే జనులందరూ యేసుప్రభు పైన పడడము,
అక్కడ ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే యేసుప్రభు వచ్చి నా కుమార్తెను స్వస్థపరుస్తాడని చెప్పి ఇంకా నిమిషము బిక్కుబిక్కుమంటూ అక్కడ యాయిరు నిలబడడం మనం చూస్తున్నాం. అయితే 35వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, అంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడగు యాయిరు ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె మరణించినది, గురువును ఇక శ్రమ పెట్టనేలా అనిరి. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈయన వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు అని వెయిట్ చేస్తుంది, టైం అయిపోతుంది. ఇంకొక వైపు తన కుమార్తె అస్వస్థతతో ఉంది. ఇప్పుడు చూడండి, డాక్టర్స్ చెప్తారు ఇంతనే టైము, 24 అవర్సే టైము, 48 అవర్సే టైము, మేమేం చెప్పలేము, మా చేతిలో ఏం లేదు అని అంటే, పిల్లరా, ప్రాణం పోతున్న దగ్గరున్న మనుషుల అవస్థ అది మన ఊహకు అందదు. అంటే అంత టెన్షన్తో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కొక్క నిమిషం వాళ్ళు కౌంట్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు అంబులెన్స్ టైంకి హాస్పిటల్కి వెళ్ళక చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సరి అయిన సమయంకి వైద్యము అందక చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగే సరి అయిన సమయానికి ఒక సహాయం కొరకు యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మార్గమధ్యంలో చాలా ఆటంకాలు కలిగి తన కుమార్తె దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి యాయిరు అనుకుంటుండొచ్చు. ప్రియబిడ్డ, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు, కానీ శ్రమ వెంబడి శ్రమ వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు, ప్రభువా ఇంకా ఎన్ని రోజులు నేను ప్రార్థించాలి, ఎన్ని సంవత్సరాలు నేను ప్రార్థించాలయ్యా, మరి నా కన్నీళ్ళు నీకు కనబడటం లేదా, నా శ్రమలు నువ్వు చూడటం లేదా, ఎందుకు ఈ అవమానాల గుండా నువ్వు నడిపిస్తున్నావు అని చెప్పి ప్రియబిడ్డ నువ్వు కన్నీరు విడుస్తూ నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. అయితే ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు నీ ప్రార్థనను ఆలస్యం చేస్తున్నాడంటే నిన్ను అలక్ష్యం చేశాడని కాదు. డిలే ఈజ్ నాట్ డినయల్. ప్రియులరా, ఆయన నిన్ను అలక్ష్యం చేయలేదు, సమయం కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు చేస్తాడు. కానీ మనమేమనుకుంటామంటే, మన సమయంలోనే ఇది జరగాలని మనం అనుకుంటుంటాం. అప్పుడు ఆ ప్రార్థన మందిర అధికారి ఇంటి నుంచి కొంతమంది వచ్చి చెప్తున్నారు, అయ్యా ఇంకెందుకు, ఇప్పుడు యేసుప్రభుని తీసుకొచ్చినా కూడా లాభం ఏముంది, అంత అయిపోయింది, మొత్తం అయిపోయింది అని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు ప్రియబిడ్డ, నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. ప్రార్థన చేసి నీ కంటి ముందు కనిపిస్తున్నది, లేక నీ కుటుంబ జీవితం కావచ్చు, నీ బిడ్డల పరిస్థితి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నువ్వు ఏది ఎదుర్కొంటున్నావు అది కావచ్చు, ఇంకా చూసి అయిపోయింది, పరిస్థితులు అన్నీ చేయి దాటిపోయాయి, ఇంకా నా చేతిలో ఏమీ లేదు అని నువ్వు అనుకుంటుండొచ్చు. ఇంకా అయిపోయింది, అంత సమాప్తం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చినప్పుడు ప్రియబిడ్డ అన్నీ తిరిగి పునరుద్ధరించబడతాయి. ఆయన మళ్ళీ తిరిగి జీవింపజేస్తాడు అని ఈ సంఘటన నుంచి మనము చూస్తున్నాం పిల్లరా. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, వాక్యంలో మనం చూసినట్లయితే 36వ వచనం, యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రం అధైర్యపడకు, విశ్వాసము కలిగి ఉండు. ప్రియబిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నీవు ఏమాత్రం అధైర్యపడకు. నువ్వు ధైర్యం కోల్పోతున్నావేమో, పరిస్థితులు ముంచుకొస్తున్నాయేమో, బలవంతులైన శత్రువులు నీ పైకి పడుతున్నారేమో, పిల్లల కత్తుల్లాంటి మాటలతో నిన్ను హింసిస్తూ ఉన్నారేమో. కానీ దేవుడు ఏమంటుందంటే, నువ్వు అధైర్యపడకు, నీ విశ్వాసం నువ్వు విడిచిపెట్టకు, నువ్వు విశ్వాసం కలిగి ఉండటం. పిల్లరా, ఈ విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో మనం అద్భుతాలను చూస్తాం. ఆ రోజు ఆ యాయీరుతో చెప్పిన మాట ప్రభు ఈరోజు మనందరితో చెప్తున్నాడు. అదేమిటి అంటే, అధైర్యపడకు, విశ్వాసం కలిగి ఉండు. నీ పరిస్థితి ఏదైనా సరే ఆ పరిస్థితిని నీ దేవుడు మార్చగలిగినవాడు. ప్రార్థన చేసి కొన్నిసార్లు చివరి నిమిషంలో అద్భుతం పొందుకుంటున్న ఆ నిమిషంలో మనము దేవుణ్ణి విడిచిపెట్టేస్తుంటాం. నాకు ఇంకొద్దు అని చెప్పి మనము వెనుదిరుగుతుంటాం. ప్రిలరా, వాక్యం ఏం పలుకుతుందంటే, ఒక చెడు వార్తను యాయీరు విన్నాడు. అంతకన్నా ఇంకా దుర్వార్త ఏమి ఉండదండి. అది చెడు వార్త అనే దుర్వార్త ఇంకేం ఉండదు ప్రిలరా. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అయ్యా నీ కుమార్తె మరణించింది అని చెప్తున్నప్పుడు మనుషులందరూ యాయీరుని చూస్తున్నారు. కానీ యాయీరు హృదయంలోని వేదనను దేవుడు చూశాడు ప్రియులారా. అందుకే అధైర్యపడకు,
విని నమ్మకు, విశ్వాసం కలిగి ఉండు అని చెప్పి యాయీరు హృదయముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు అదే దేవుడు ఈ వాక్యం చూస్తున్న వారితో ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు అధైర్యపడుతున్నావేమో, నీ హృదయంలో పైకి నవ్వుతున్నావు, కానీ హృదయంలో భయంకరమైన వేదన కలిగి ఉన్నావేమో. ప్రియబిడ్డ, దేవుడు ఏమంటున్నాడంటే, నా ప్రియ కుమార్తె, నువ్వు అధైర్యపడకు, నువ్వు విశ్వాసం కలిగి ఉండు, నీ జీవితంలో నేను కార్యం చేస్తానంటున్నాడు. ప్రియులరా, భయము ఒక మనిషికి భయం ఉన్నప్పుడు భయము వాస్తవాలను చూస్తూ ఉంటుంది, అంటే ఆ పరిస్థితులను చూస్తూ ఉంటుంది. ఇప్పుడు యాయీరు ఏం చేయాలి? వచ్చి ఆల్రెడీ ఇంకా వాళ్ళు వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు, ఇంకా చనిపోతే ఇంకేముందిలే, సరేలే, వాళ్ళు ఏమంటున్నారు, గురువుని ఇబ్బంది పెట్టకు, ఇంకా ఆయన తీసుకొచ్చి లాభం ఏముంది, వదిలేసి వచ్చేసేయమని అంటున్నారు. కానీ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభు యాయీరుతో తన ఇంటికి వెళ్ళాడు. ప్రియులరా, భయము పరిస్థితులను చూస్తుంది, కానీ విశ్వాసము దేవుని వంక చూస్తుంది. ఈరోజు ప్రియబిడ్డ, దేవుని హస్తాల వంక చూడాలి. భయముతో పరిస్థితులను చూడొద్దు, విశ్వాసంతో దేవుని వంక చూడాలి. దేవుడు మన జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. కొన్నిసార్లు అద్భుతము చేసేటప్పుడు, అంటే అద్భుతం జరుగుతుంటున్నప్పుడు మనుషులందరూ మనకు సహకరించరండి. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే 37వ వచనంలో, పిదప పేతురు యాకోబును అతని సోదరుడగు యోహానును మాత్రమే తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచట జన సమూహములు గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఆ బాలిక నిద్రించుచున్నది, చనిపోలేదు అని వారితో పలికెను. అందులకు వారు ఆయనను హేళన చేసిరి. ఆయనను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలోకి ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యిని ముట్టుకొని తలితకుమి అనెను. ఓ బాలిక, లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటకు అర్థము. ప్రియులారా, అక్కడికి వెళ్ళినప్పుడు పరిస్థితులు వేరున్నాయి, అందరూ ఏడుస్తున్నారు, అంత అయిపోయింది. ఎవరికి? మనుషులకి, కానీ దేవుడికి కాదు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యేసయ్య ఏమంటున్నాడంటే, ఎందుకు మీరు గోల చేస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె నిద్రిస్తుంది, ఆమె చనిపోలేదు అంటున్నప్పుడు వాళ్ళందరూ హేళన చేశారంట. ఈరోజు యేసు ప్రభుని హేళన చేసిన మనుషులు మన విశ్వాసాన్ని కూడా హేళన చేస్తారండి. నువ్వు దేవునిలో నడుస్తుంటే, ప్రార్థిస్తుంటే, దేవుడు అని చెప్తుంటే అందరూ నీకు సహకరించి మనని భక్తుల్లాగా పునీతుల్లాగా చూసే వాళ్ళు ఎవరు ఉండరు. పిల్లరా, నువ్వు కన్నీరు గార్చి ఏడుస్తుంటే నిన్ను హేళన చేసే వాళ్ళు ఉంటారు. ఏం ప్రార్థన ఏంటి, అది ఇది అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళు పిచ్చి వాళ్ళు, కొంచెం ఎక్కువైపోయింది వీళ్ళకు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే మనం ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభు వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. అక్కడ ఎవరు లేరండి, తనతో ఉన్న శిష్యులు మాత్రమే ఉన్నారు. పేతురు, యాకోబు, యోహాను, ఈ ముగ్గురు ఉన్నారు. వాళ్ళతో పాటు తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. యేసు ప్రభు లోపలికి వెళ్ళి ఆ బాలిక చెయ్యి ముట్టి, ప్రిలరా, ఆ బాలికని మరణము నుండి దేవుడు లేపాడు. వాళ్ళు చూసింది ఏంటో తెలుసా? మరణించిన బాలికను చూశారు, కానీ వీళ్ళ విశ్వాసము మరణించిన బాలికను లేచేటట్టుగా చేసింది. ప్రియులారా, ఈరోజు ప్రియబిడ్డ, అదే దేవుడు మన జీవితంలో కూడా ఆయన కార్యము చేస్తాడు. తలితకుమి, లెమ్ము అని ఆ రోజు ఆ బాలికతో చెప్పిన దేవుడు ఈరోజు నీ పరిస్థితులతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నీ ప్రతి పరిస్థితి గుండా ప్రియులారా ఆ స్థితి నుంచి లేపే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. వాక్యం ఏం పలుకుతుందంటే, ఆయన ఆ బాలికను ముట్టినప్పుడు ఆమె జీవం పొందుకొని తిరిగి లేచినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి ఈ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమంలో యాయీరు గురించి కదా మనం చదువుతున్నాం అని అనుకుంటున్నారేమో, మీరు ధ్యానిస్తున్నాం యాయీరు గురించి కదా అనుకుంటున్నామేమో. కానీ ప్రియులారా, ఈ బాలికకు 12 సంవత్సరాలని మనం చూస్తున్నాం. ఆమె చుట్టూ ఆమె అస్వస్థతతో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చి ఎన్నెన్ని, చూడండి, మన ఇంటికి మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలామంది బంధువులు, తెలిసిన వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తూ ఉంటారు.
కొంతమంది ఏం కాదులే పర్వాలేదు బాగవుతుంది అంటారు, ఇంకొంతమంది ఏం బాగవుతుందిలే అని అంటారు. కొంతమంది పాజిటివ్గా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, రకరకాల మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారు. ఈ అమ్మాయి ఏమి చేయలేని ఒక పరిస్థితిలో ఆ మంచం పైన పడుకొని వాళ్ళ మాటలకు ఎట్లా స్పందించాలో అర్థం కాక తను బ్రతుకుతుందా మరణిస్తుందా తెలీదు. వీళ్ళందరూ ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా, ఆ మరణం ఆమె చుట్టూ తిరుగుతూ ఉండగా ఎవరు ఆదరించేవారు లేక ఎట్లాంటి ఒక స్థితిలో ఆ మంచం పైన ఆ బాలిక పడుకొని ఉందో, ఈరోజు అనేక మంది పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మనుషులు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఏం చేయలేము, ఏం రెస్పాండ్ చేయలేము, మనము ఏం అనలేము, పరిస్థితిలోంచి బయటికి రాలేము, మన చేతిలో ఏమీ లేదు. అప్పుడు ఆ బాలికలాగా ప్రియులారా ఏమీ చేయలేని ఒక స్థితిలో, నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈరోజు మాటలు వింటూ వింటూ నువ్వు కృంగిపోతున్నావేమో, శ్రమలు పడుతూ పడుతూ ఇంకా నీ వల్ల కావట్లేదేమో. ప్రియబిడ్డ, వాక్యం ఏం పలుకుతుందంటే, యాయీరు విశ్వాసము ద్వారా ఆ మంచం పైన పడుకొనున్న ఆ బాలిక కన్నీళ్లను దేవుడు చూశాడు. మరణం నుంచి జీవంలోకి దేవుడు ఆమెను నడిపించాడు. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం ఏమంటుంది అంటే, నేనే పునరుద్ధానమును జీవమును అని చెప్పి ప్రభువు పలుకుతున్నాడు. ప్రియబిడ్డ, ఏ మరణావస్థలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ మోడుబారిపోయిన స్థితిలో ఉన్నా, ఆ స్థితి నుంచి చిగురింపజేయగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన అంటున్నాడు, అధైర్య పడకు, నువ్వు విశ్వాసం కలిగి ఉండు అని చెప్తున్నాడు. ప్రియులారా, ప్రేమ మనని యేసుప్రభు దగ్గరికి నడిపిస్తుంది. అంటే ఈ యాయీరుకి తన కూతురు పట్ల ప్రేమ, అందుకే పరిగెత్తుకొని యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. విశ్వాసం ఉంది కనుక పరిస్థితులకు భయపడక ప్రభు చెంతకు పరిగెత్తి ఆయన అద్భుతం పొందుకున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు అదే విశ్వాసం మనం కలిగి ఉండాలి. అద్భుతం చూడాలంటే మనకు కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం. అందుకే వాక్యం పలుకుతోంది, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పి వాక్యం పలుకుతుంది. విశ్వాసమే ఈ లోకాన్ని జయిస్తుంది, విశ్వాసమే అద్భుతాలను చేస్తుంది, విశ్వాసమే మరణావస్థలో ఉన్న వాళ్ళని విడుదల చేస్తుంది. ప్రియులారా, ఈరోజు ప్రియబిడ్డ, ప్రార్థన చేసి చేసి అలసిపోయావేమో, మనుషులు నీ బలహీనతలను చూస్తూ 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 దెప్పి పొడుస్తూ ఇంకేమవుతుంది ఏమవుతుంది అని అంటున్నారేమో, అటువంటి మనుషులు నీ చుట్టూ ఉన్నారేమో. ఈరోజు ఎలాగైతే యాయీరు కుమార్తె అక్కడ చనిపోయిందని చెప్పి అక్కడ ఎట్లా ఏడుస్తూ ఏడుస్తూ హేళన చేస్తున్నారు కదా, ఒకవైపు ఏడుస్తున్నారు, ఇంకొక వైపు వీళ్ళ విశ్వాసం చూసి హేళన చేస్తున్నారు. అటువంటి మనుషుల మధ్యలో నువ్వు ఉన్నట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, డిలే ఈజ్ నాట్ డినయల్. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనంటే ఆయన నిన్ను అలక్ష్యం చేయటం లేదు. సరి అయిన సమయంలో నీ విశ్వాసాన్ని ఆయన ఘనపరుస్తాడు. వాక్యం అంటుంది, నేను నా నామం ఎరిగిన వాడవు గనుక నేను నిన్ను ఘనపరుస్తానని ప్రభువు పలుకుతున్నాడు. యాయీరు కుమార్తెలాగున్న నిన్ను దేవుడు లేవనెత్తాడు. ప్రియులరా, పునరుద్ధరింపజేస్తాడు, ఆయన జీవింపజేస్తాడు. ఎందుకంటే ఆయన జీవాధిపతి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను అనగా ఆ మొద్దు నుండి ఎలా చిగురుగా వచ్చాడో, ఎలా మోడుబారిపోయామో, కష్టాల్లో నష్టాల్లో ఉన్నామో మనను కూడా విడిపించగలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభు. ప్రియులరా, మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం అడుగుదాం, ప్రభువా, ఎలాగైతే ఆ బాలిక ఉందో ఈరోజు నా పరిస్థితి అలాగే ఉందయ్యా, నా కుటుంబ పరిస్థితి అట్లాగే ఉందయ్యా, మనుషులు హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, గోల చేస్తున్నారు అని అనుకుంటే ప్రియబిడ్డ, కళ్ళు మూసుకొని మనం ప్రార్థిద్దాం. అన్ని పరిస్థితులను ప్రభువుకు అర్పిస్తాం. ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడు. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా, నా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయాన్ని మీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం నాయన. యాయీరు కుమార్తెను తాకి స్వస్థపరిచిన దేవుడవు నాయన. అయ్యా, ఈరోజు ఎవరెవరు అటువంటి ఒక పరిస్థితిలో ఉన్నారో నాయన, వారందరినీ కూడా మీరు తాకమని అడుగుతున్నాం, స్వస్థపరచమని అడుగుతున్నాం నాయన. అయ్యా, అధైర్యపడకు, విశ్వసింపు, విశ్వాసం కలిగి ఉండంటున్నావు ప్రభా. ఎవరెవరైతే అధైర్యంతో ఉన్నారో ప్రభా, అయ్యా, అట్టి వారికి మీ ధైర్యం కలగజేయమని అడుగుతున్నాం. విశ్వాసం కలిగి ఉండుటకు కృప చూపమని అడుగుతున్నాము నాయన. ఆ రోజు శిష్యులు వచ్చి, అయ్యా, మా విశ్వాసాన్ని పెంపొందింపజేయమన్నప్పుడు విశ్వాసాన్ని పెంపొందింపజేసిన దేవుడవు కదా నాయన. విశ్వాసాన్ని పెంపొందింపజేసి నాయన యాయీరు కుమార్తెను తాకి స్వస్థపరిచి జీవముతో లేపి మహిమ పొందుకున్నట్లుగా అయ్యా, ఈ బిడ్డలందరి జీవితంలో నీవు కార్యములు చేసి మహిమ పొందుకోమని యేసు క్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాం. నేనే పునరుద్ధానమును, నేనే జీవమును అని ప్రభువు పలుకుతుండగా, ప్రిలరా, దేవుడు ఇంకా కార్యం చేయబోయే ముందు ఆ దేవుడిని విడిచిపెట్టకుండా ఆయనను వెంబడించి మనం నడవాలి అని యాయీరు జీవితం మనకు నేర్పిస్తుంది. ఈరోజు నీ బిడ్డలు అటువంటి ఒక స్థితిలో ఉన్నారేమో, యాయీరులాగా నువ్వు ప్రార్థిస్తున్నావేమో, మనుషులు చూసి చూసి ఇంకేం జరగదు అని అనుకుంటున్నారేమో. కానీ ప్రియబిడ్డ, దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. ఎందుకంటే ప్రార్థనలు అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఆయన ఆమేన్ అనువాడు. ప్రార్థనల వైపుకు ఆయన చెవియొగ్గు ఉంటుందంట. ఆయన చెవితో వింటూ ఉంటాడంట ఎవరెవరు ఏం ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడెక్కడ మూలుగుతున్నారని. మన బిడ్డలు మూలుగుతుంటే మనం ప్రశాంతంగా పడుకోలేము కదా. అలాగే మనం కన్నీరు విడుస్తుంటే మన దేవుడు మనని అలా వదిలేయలేడు. ఆయన మనల్ని దాటిపోయేవాడు కాదు. కనుక నిశ్చయంగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.